నా కళ్ళల్లో నా వెలుగుల్ని నింపి చీకట్లో ఈరోజు మిగిలావే అమ్మ. నన్ను కన్న తల్లి నాయువిచ్చి నిన్నే నిన్నే బ్రతికించుకుంటానే. ఈ పోర్షన్ ప్రిపేర్ అయిపోయావా? యశోదా, నెక్స్ట్ యశోదా, ఇది. దేవకి, యశోద ఎక్కడా? అదేంటండి, యశోద పైన లేదా? అత్త పైన లేదుగా. ఏదో ఫోన్ వస్తే కంగారుగా వెళ్ళిపోయింది. ఎప్పుడే? 1 అవర్ పైనే అవుతుంది మమ్మీ. ఒకసారి ఫోన్ చేయండి. 2 టైమ్స్ చేశాను కానీ యశోద లిఫ్ట్ చేయలేదు దేవకి. అందుకే తన గదిలో కూడా చెక్ చేశాను, తను లేదు. అంత కంగారుగా వెళ్లేంత పని ఏమై ఉంటుంది? మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడం ఏంటండి? నాకేదో తేడాగా ఉందనిపిస్తుంది. దేవకి ఫోన్. అన్నయ్య నేను కనిపించలేదని కంగారు పడుతూ ఉంటాడు. కాల్ చేసి విషయం చెప్పాలి. ఒక్క నిమిషం హరి, ఇప్పుడే వస్తాను. యశోద కాల్ చేస్తుంది దేవకి. స్పీకర్ ఆన్ చేయండి. హలో యశోద. అన్నయ్య, అన్నయ్య, యశోద ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడున్నావు? అన్నయ్య, అది 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 పాపకి చాలా సీరియస్ గా ఉందన్నయ్య. పాపని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అవునా? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇంకా డాక్టర్లు ఏమీ చెప్పడం లేదన్నయ్య. చాలా అంటే చాలా సీరియస్ గా ఉంది. నాకు చాలా భయం వేస్తోంది అన్నయ్య. యశోద, నువ్వు టెన్షన్ పడకు. ఆ ఊర్మిళకి చాలా పెద్ద డాక్టర్లే తెలుసు. వాళ్ళందరితో ఊర్మిళ ట్రీట్మెంట్ చేస్తుందిలే, నువ్వు కంగారు పడకు. ఆల్రెడీ చూస్తున్నారన్నయ్య. కానీ పాప చిన్న పిల్ల కదా, అది ఎలా తట్టుకుంటుందో నాకు అర్థం కావడం లేదన్నయ్య. బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందంట అన్నయ్య. ఇప్పుడే పాపకి నా బ్లడ్ ఇచ్చాను. బ్లడ్ ఎక్కిస్తున్నారు. బ్లడ్ ఎక్కించేంత సీరియస్ అయిందమ్మా? అవునన్నయ్య, నాకు అదే భయం వేస్తోంది. పాపం, ఆ చిన్నదానికి ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద కష్టం వచ్చింది ఏంటన్నయ్య? యశోద, నువ్వేం కంగారు పడుకో. చిన్నపిల్లల్లో బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది ఈ రోజుల్లో కామన్ గా వస్తుంది. ఏం కాదులే, పాప ఎలాగోలాగా రికవర్ అవుతుంది. ఎక్కడున్నావమ్మా? నన్ను రమ్మంటావా? వద్దన్నయ్య, ఇక్కడ ఇప్పటికే ఊర్మిళ, నీరజ, సంజయ్ గారు, నేను ఉన్నాము. ఏదైనా అవసరం ఉంటే నేనే కాల్ చేస్తాను. సరేనమ్మా, జాగ్రత్తగా ఉండు. నీకు ఏ సహాయం కావాలన్నా, లేకుంటే పాపకు సంబంధించి ఏ హెల్ప్ కావాలన్నా నేను వెంటనే వచ్చేస్తాను. బాయ్. నాన్నా, నిజంగా పాపకేం కాదు కదా? తగ్గిపోతుంది కదా?
తగ్గిపోతుందిలే అమ్మా. ఎందుకైనా మంచిది నేను దేవుడికి దండం పెట్టుకుని వస్తాను నాన్నా. దేవుడా, మా అత్తయ్య అంటే నాకు చాలా ఇష్టం. మా అత్తయ్య ఇప్పుడు చాలా చాలా ఏడుస్తుంది. ఎందుకంటే అత్త వాళ్ళ పాపకి హెల్త్ బాలేదంట. పాపలా ఉంటే అత్తయ్య చూడలేక ఏడుస్తుంది. అత్తయ్య ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది. కాబట్టి పాపకి త్వరగా హెల్త్ సెట్ అయ్యేలా చూడు. అత్తయ్య ఆనందంగా వెంటనే ఇంటికొచ్చేలా చూడు స్వామి. డాక్టర్ డాక్టర్ పాపకి ఎలా ఉంది? పాపకేమీ కాదు కదా? చెప్పండి డాక్టర్, పాప పరిస్థితి ఏంటి? అంతా ఓకే కదా? మేడం, మేం చేయాల్సిందంతా చేసేసాం. పాపకి బ్లడ్ కూడా ఎక్కించేశాం. పాప ట్రీట్మెంట్కి ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కావడం లేదు. పాపని 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలి. ఆ తర్వాతే పాప గురించి మేమేమైనా చెప్పగలం. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? 24 అవర్స్ అబ్జర్వేషన్ తర్వాత గానీ చెప్పలేకపోవడం ఏంటి? మీకు చేతనైతే చేతనవుతుంది అని చెప్పండి, లేదంటే నేను వేరే డాక్టర్ని పిలిపిస్తాను. మేడం, మీ బాధని మేము అర్థం చేసుకోగలం. కానీ మెడిసిన్కి కూడా కాస్త టైం ఇవ్వాలి కదా మ్యామ్. పాపని క్యూర్ చేయడానికి కొంచెం సేపు ఓపికతో ఉండండి మేడం. 100% పాపని సేఫ్గా మీకు అందించడానికే ప్రయత్నం చేస్తాం. నర్స్ మేడం, పాపకి ఇంజెక్షన్ ఇచ్చావా? ఇచ్చాను మేడం. మీరు మాకు ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అనేది మాకు తెలుసు. అందుకే మేము ఈరోజు ఇంటికి కూడా వెళ్లకుండా పాపకి క్యూర్ అయ్యేంత వరకు మేమిక్కడే ఉంటున్నాం. మా ప్రయత్నం అంతా మేం చేస్తూనే ఉన్నాం మేడం. ఇంకా అంతా ఆ దేవుడే చూసుకోవాలి. ఇంత చిన్న వయసులో నా పాపకి ఎన్ని కష్టాలు చూడక్క. నాకేదైనా అవ్వబోతుంది అంటే, నేనేదైనా ప్రమాదంలో పడతాను అనిపిస్తే గుక్క పట్టి ఏడుస్తుంది కదా. మరి దానికి హెల్త్ బాగోదని దానికి ముందే తెలియలేదా? మొన్న అది ఇలాగే చాలాసేపు ఎందుకు ఏడ్చిందో తెలియదక్కా. బహుశా తనకిలా జరగబోతుందని ముందే చెప్పడానికి ఏడ్చిందేమో. అక్క, నువ్వైనా చెప్పక్క. పాపకి ఏం కాదు కదా? నాకు దక్కుతుంది కదా? రేపొద్దున కల్లా పాప నవ్వుతూ చూస్తుంది కదా? చెప్పక్క. నువ్వు చెప్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. పాపకేం కాదు నీర్జా, నేను ధైర్యంగా ఉన్నాను. నువ్వు కూడా నాలాగే ధైర్యంగా ఉండు. రేపొద్దున కల్లా పాపకి తగ్గకపోతే వీళ్ళందరి పని చెప్తాను. రేపొద్దున నేను పాప నవ్వడం చూడాలి. పాప నాతో ఆడుకోవాలి.
నేను పాపని ఇంటికి తీసుకుని వెళ్ళాలి. పాప పాప పాప. అయ్యో నీరజ 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 అమ్మ నీరజ నీరజ ఏమైందమ్మా? లే నీరజ ఏమైంది? నీరజ డాక్టర్ కళ్ళు తెరువు. డాక్టర్ నీరజ ఏమైంది? నీరజ 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 డాక్టర్ డాక్టర్ త్వరగా రండి. త్వరగా రండి డాక్టర్. నీరజ 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 నర్స్ నీరజ పట్టుకో. నీరజ డాక్టర్ ఏమైంది? బహుశా పాపకిలా అయిందన్న బాధతోనో భయంతోనో తనలో స్ట్రెస్ ఎక్కువైపోయిందండి. అందువల్ల బీపీ అబ్నార్మల్గా ఉంది. కంగారు పడాల్సిందేం లేదు. 5 మినిట్స్లో సెట్ అవుతుందండి. కానీ ఇలా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం తన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పాపకి సంబంధించిన ఏవైనా విషయాలుంటే అది మేడం గారికి తెలియకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆ పాప అంటే మేడంకి చాలా ప్రేమ అనుకుంటా. ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుందండి, స్పృహలోకి వస్తారు. నీరజ ఆర్ యు ఓకే? నీరజ ఇప్పుడెలా ఉందమ్మా నీకు? ఓకేనా? అమ్మా నాకు ఓకే అమ్మా. పాపకి ఎలా ఉందమ్మా? తగ్గిందా? పాపని మన ఇంటికి తీసుకెళ్ళొచ్చా? చెప్పమ్మా. మేడం మీరెక్కువ స్ట్రెస్ అవ్వకండి మేడం. పాపకేమీ కాదు. మీరు టెన్షన్ పడ్డం వల్ల మీ బీపీ అబ్నార్మల్ అయ్యి మీరు స్పృహ కోల్పోయారు మేడం. ఇది పదే పదే జరిగితే మీ హెల్త్కి అంత మంచిది కాదు. దయచేసి కూల్గా ఉండండి. సంజయ్ గారు పాపకి బ్లడ్ తీసుకురండి. ఇక్కడ మన దగ్గర ఓ నెగిటివ్ లేదండి. వేరే బ్లడ్ బ్యాంక్లో ట్రై చేస్తే ఇంకొకసారి బ్లడ్ చేయించేద్దాం. ఆ తర్వాత పాప పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. అలాగే డాక్టర్. నేను వెళ్తాను సంజయ్ గారు, మీరు నీరజ దగ్గరే ఉండండి. నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు ఓకే? సంజయ్ గారు నేను వెళ్తానులేండి. అలాగే హరి, త్వరగా తీసుకురండి. యశోద పదహరి. దాక్షాయిని చెప్పండి. పాపం దాక్షాయిని, యశోద వాళ్ళ పాపకి చాలా సీరియస్గా ఉందంట. బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందంట. బ్లడ్ చేంజ్ చేస్తున్నారంట. ఇప్పుడే హరి కాల్ చేశాడు. యశోద చేసిన పాపాలు దాని కూతురుకు తగిలాయన్నమాట. ఏం మాట్లాడుతున్నావు దాక్షాయిని? నిజమే కదండి. ఇన్ని రోజులు నా కొడుకుని వదలకుండా నన్ను ఏడిపించింది. హ, ఇప్పుడు దాన్ని దేవుడు ఏడిపిస్తున్నాడు. నువ్వింత దారుణంగా మాట్లాడుతున్నావేంటి దాక్షాయిని? అవతల ఉంది చిన్నపిల్ల. కనీసం దానికి ఊహ కూడా తెలీదు. దానికి యశోదకి ముడి పెడతావేంటి? నీ నుంచి నేను ఈ మాటలు ఊహించలేదు. నేను ఆడదానేనండి. ఆ యశోద వల్ల నేనెంత బాధపడుంటే ఇలాంటి మాటలు చెప్తాను చెప్పండి. దేవుడి దయవల్ల ఇప్పటికైనా ఆ యశోదకి నా బాధ అర్థమయ్యి నా కొడుకును వదిలేస్తే అదే చాలు నాకు. నిన్ను చూస్తుంటే, నీ మాటలు వింటుంటే నాకు రోజు రోజుకి భయమేస్తుంది దాక్షాయిని. మీకు మీ అబ్బాయికి నేననే మాటలే కనిపిస్తాయి. ఎదుటి వాళ్ళు చేసే పనులు మాత్రం కనిపించవు. నా మీద కొంటికాల మీద వచ్చేస్తారు. నేను మీకు చులకనగా కనిపిస్తున్నాను. నీ మాట కాదని ఈ ఇంట్లో నిర్ణయాలు ఎప్పుడైనా తీసుకున్నామా?
నీకు నచ్చని పనులు చేశామా? అదంతా నీ మీదున్న ప్రేమతోనే. ఆ విషయం మర్చిపోకు దాక్షాయిని. నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఎప్పుడూ ఆ యశోదని మీ పుత్రరత్నం వదిలేసేవాడు, మర్చిపోయేవాడు. డాక్టర్, ఇప్పుడు పాప పరిస్థితి ఎలా ఉంది? ఓకే కదా? భయపడాల్సిందేమీ లేదు కదా? పాపకి ఆల్రెడీ 50% రికవరీ అయినట్టే మేడం. ఇంకొకసారి బ్లడ్ చేంజ్ చేసి పాపని మార్నింగ్ వరకు అబ్జర్వేషన్లో పెడితే చాలు. ఆ తర్వాత మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. పాపని జాగ్రత్తగా చూసుకోండి. ఆ పని 1 or 2% మాత్రమే హ్యాండిల్ చేయాలి. డాక్టర్, ఇదిగోండి. మ్యామ్, మీరందరూ కొంచెం బయట వెయిట్ చేయండి. ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వానా తన పేగే తన తోడై తన కుంగే నీడై అరచేతి తలరాత ఎవరు చెరిపారో ఆనాటి గాయాలే ఈనాడే సపాలై ఎదురైతే నా కోసం ఏ జోలా పాడాలో నాకన్నా పడే బాధల్లో ఓదార్పు కుశలమడిగే మనిషి లేక ఊపిరుందో లేదో చలికి వణికి తెలుసుకున్న బ్రతికి ఉన్నాలే. నర్స్, వాళ్ళని రమ్మని చెప్పు. అలాగే మేడం. ఆనాటి గాయాలే డాక్టర్, ఇప్పుడు పాపకి ఎలా ఉంది? ఈనాడే డాక్టర్, పాపని తీసుకుని వెళ్ళొచ్చా? పాపకి నయమైపోయిందా? దాదాపు పాపకంతా క్యూర్ అయిపోయినట్టేనమ్మా. డాక్టర్, పాపని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఒక 5 minutes లో డిశ్చార్జ్ చేస్తామమ్మా. జాగ్రత్తగా చూసుకోండి. నీర్జా, ఒక్కసారి పాపని లైవ్. అయ్యో, ఏమైందమ్మా? ఏం లేదులే, తగ్గిపోతుంది. అయిపోయింది. ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏడోకు బజ్జు 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 తల్లి. నీరజ, పాపని తీసుకో, ఇంటికెళ్దాం. డాక్టర్ చెప్పారు కదా, ఎక్కువ మందికి పాపని ఇవ్వొద్దు అని.
ఇప్పటి నుంచి పాప విషయంలో మనం ఎక్కువ కేర్ తీసుకోవాలి. చిన్నారి కనిపించిన అమ్మకు దూరంగా కనిపించే దారి నడిపించునులేని నీరజ, పద వెళ్దాం. విధి ఆటకులోనై మమకారం మరుగయ్యేలోపే ఓవే చిన్నారి కనిపించిన అమ్మకు దూరంగా కనిపించే దారి నడిపించునులే నిన్ను క్షేమంగా. విధి ఆటకులోనై మమకారం మరుగయ్యేలోపే విధి ఆటకులోనై మమకారం మరుగయ్యేలోపే పోవే చిన్నారి కనిపించిన అమ్మకు దూరంగా కనిపించే దారి నడిపించునులే నిన్ను క్షేమంగా. రాజుగారి తుది శ్వాసకి ప్రత్యక్ష సాక్షిని నేనేనమ్మా. ఆ రాక్షస్ ఎవరు? ఆ రాక్షస్ పేరు ఊర్మిళ. ఆయనే మా నాన్నగారు, మా అమ్మ. ఇక్కడేనమ్మా పెద్దయ్య గారిని ఆ రాక్షసి పొడిచేసింది.